బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మా యొక్క నిత్య జీవాన్ని మీరు ఇచ్చేటువంటి దేవుడు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభా మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి నాయన. మీ యొక్క శక్తితో మేము నింపబడి భూమి మీద మీ కొరకు నాయన సజీవ సాక్షులుగా నాయన మీ రాజ్య వ్యాప్తిలో రాయబారులుగా ప్రభా నాయన నీవు ఏమై ఉన్నావో ఆ సత్యాన్ని మా జీవితము ద్వారా నాయన లోకానికి అందించేవారంగా ఉండుటకు సహాయం చేయండి. ఈ వర్తమానంలో మేము ఏదైతే నేర్చుకోవాలో ప్రభా మీరు మాకు నేర్పించండి నాయన. ప్రభా మీరు కనికరించి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము ఈ మొదటి వచనం నుండి 13వ వచనం వరకు అనేక విషయాలు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనం చూస్తాం. ప్రభు యొక్క పునరుద్ధానం గురించి 4 సువార్తల్లో కూడా సువార్థికులు గ్రంథస్థం చేశారు. ఈ 16వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 16వ అధ్యాయము మొదటి వచనం. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలైన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. విశ్రాంతి దినము అంటే సబ్బాత్ డే, శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం రోజు మరి ఇంకా చీకటిగా ఉన్నటువంటి సమయంలో, తెల్లవారుతూ ఉన్నటువంటి సమయంలో స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వస్తూ ఉన్నారు. ఎవరెవరు వచ్చారు అని అంటే మగ్దలైన మరియ వచ్చింది. ఈ మగ్దలైన మరియకు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం అనేది ఉంది. ఏంటది? 7 దయ్యముల నుండి విడుదల పొందింది యేసుక్రీస్తు ప్రభు. మరి 7 దయ్యాల నుండి మగ్దలైన మరియకు విడుదల ఇచ్చాడు. ఆ విడుదల ఇచ్చిన నాటి నుండి చివరి వరకు మగ్దలైన మరియ యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ వచ్చింది. తర్వాత ఇంకొక స్త్రీని గురించి కూడా ఇక్కడ మనం చూస్తున్న యాకోబు తల్లి అయిన మరియ. యాకోబు తల్లి అయిన మరియ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి. మరి ప్రభు జన్మించిన తర్వాత యోసేపు మరియకు కలయికలో యాకోబు, యోసే, యూదా ఇలా కొద్దిమంది సంతానము ఉన్నారు. ఇక్కడ యాకోబు తల్లి అయిన మరియ అంటే మరి యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియ అని మనము గుర్తించాలి. తర్వాత సలోమి అనేటువంటి స్త్రీ కూడా అక్కడికి వచ్చింది. సలోమి ఎవరు అంటే జబదయి కుమారుల యొక్క తల్లి. జబదయి కుమారులు ఎవరు? జబదయి కుమారులు ఎవరు? యాకోబు, ఎవరమ్మా? యోహాన్. యాకోబు, యోహాన్. కనుక ఈ ముగ్గురు స్త్రీలు మరి ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ స్థలానికి వచ్చారు. ప్రియులారు, ఎందుకు సుగంధ ద్రవ్యాలు తీసుకొని అక్కడికి వచ్చారు అని అంటే మరి యేసుక్రీస్తు యొక్క ఆ పార్థివ దేహం, ఆ శరీరానికి వాటిని పుయ్యాలనే ఉద్దేశంతో వచ్చారు. మరి యూదుల ఆచార ప్రకారము మరణించినటువంటి వారి శవాలకు యూదులు సాంప్రదాయకంగా ఈ ద్రవ్యాలు అనేటువంటి సుగంధ ద్రవ్యాలు అనేటువంటివి పూస్తారు. ప్రియులారు, యేసు ప్రభు చనిపోయిన తర్వాత మరి యేసు ప్రభు యొక్క శరీరాన్ని అరిమత యోసేపు వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నికోడెమస్ అంటే నికోదేము, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. నికోదేము ఆయన కూడా ఆ సమయంలో వచ్చి వారిద్దరు కలిసి యేసు ప్రభు యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూసినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం చదువుదాం.
ఉమ్. ఆ. ఉమ్. సెలవడిగను. ఆ. ఆ. ఉమ్. ఆ. ఉమ్. ఉమ్. రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి ఆ, చుట్టిరి. ఇది జరిగిపోయింది ప్రియులారా. మరి నికోదేము యోసేపు వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే యేసు ప్రభు యొక్క దేహాన్ని తీసుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున అన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే జెవిష్ కల్చర్లో, యూదా సాంప్రదాయ సిద్ధాంతాల్లో చనిపోయినటువంటి ఆ శవాలకు ఈ సుగంధ ద్రవ్యాలు అనేటువంటివి అప్లై చేసేవాళ్ళు. సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. మరి అయినా కూడా ఈ స్త్రీలు అక్కడికి వాటిని తీసుకుని వస్తూ ఉన్నారు. ఇది ఎలాంటి క్రియ అంటే ఇట్ వాస్ హ్యాపెన్ ర్యాపిడ్ యాక్షన్. ప్రభు చనిపోయాడు. ఆ రోజు శుక్రవారం రోజు, పక్క రోజు మహాదినము, శుక్రవారం రోజు పస్కా. అసలు యెరూషలేము అంతా ఎలాగుందంటే చాలా కలవరంతో నింపబడి ఉంది. ఒక పక్క సూర్యుడు అదృశ్యుడై 3 గంటల సేపు చీకటిగా ఉంది. మరొక పక్క యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వెంటనే దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చిరిగిపోయింది. అసలు అంత కలవరం, అంత భయం. యెరూషలేము అంతా కూడా ఎలాంటి స్థితిలో ఉంది అంటే చాలా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి సమయంలో యూదులకు అనేక మంది భయపడుతున్నారు. శిష్యులు భయపడి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఒక యోహాను మాత్రమే ఆ సిలువ దగ్గర ఉన్నాడు. ఈ యోసేపు కూడా ధైర్యం చేసి తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని ఆ శవాన్ని తీసుకొని వచ్చి నికోదేము వీళ్ళిద్దరు కలిసి దానికి యూదుల సాంప్రదాయం ప్రకారం సుగంధ ద్రవ్యాలను పూసి సమాధిలో పెట్టేశారు. ప్రియులారా, సమాధిలో పెట్టేశారు. ఆ రోజే ఈ స్త్రీలు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు కొన్నారు. కానీ పూసేదానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే పక్క రోజు శనివారం, సబ్బాత్ రోజు, ఎక్కడ పని చేయకూడదు, ఇట్లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు ప్రియులారా. పైగా యేసుక్రీస్తు ప్రభు విషయంలో చాలా విమర్శలు ఉన్నాయి. ఎవరు కూడా తెగించి ముందుకు రావట్లేదు ఆయన ఒప్పుకునేదానికి. వీళ్ళు కొన్నారు. పక్క రోజు సబ్బాత్ కాబట్టి ఆ సుగంధ ద్రవ్యాలు వాళ్ళతోనే ఉంచుకొని ఆదివారం తెల్లవారుతూ ఉన్నటువంటి సమయంలో వాటిని పూసేదానికి వచ్చారు. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఏంటి అని అంటే యేసుక్రీస్తు విషయంలో స్త్రీలు ఇక్కడ ఎంతో శ్రద్ధ వహించినట్టుగా మనము చూస్తాం. అంతేకాకుండా ప్రభువు మరణించక ముందే ఇంకొక కార్యం కూడా బైబిల్లో జరిగింది. మార్కు సువార్త 14వ అధ్యాయం ఒకసారి చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఇంకొక మరియ మనకు కనబడుతుంది. ఈ మరియ ఎవరు అంటే మార్తా, మరియ, లాజరు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ మరియ వచ్చి యేసుక్రీస్తు ప్రభువుకి బాగా ఖరీదైనటువంటి జటమాంసి అత్తరు తీసుకొచ్చి ఆయన్ని అభిషేకించింది. ఈ అభిషేకించినటువంటి సందర్భం గురించి ప్రభు మాట్లాడుతూ మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. ఈమె తన శక్తి కొలది చేసి ఏదట నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. చూడండి ప్రియులారా, అంటే యేసు ప్రభు అప్పటికి ఇంకా చనిపోలేదు. చనిపోక ముందే జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో ప్రభువు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. కనుక యేసు ప్రభు
మరి నికోదేము, యోసేపు వాళ్ళు ఏ విధంగా సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఆ శరీరానికి పూసారో చూసాం. ఇప్పుడు ఇక్కడ కూడా మరి యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియా, అలాగనే మగ్దలేని మరియా, సలోమి, ఇంకా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే అక్కడ ఒకే సువార్తలో చెప్పలేదు, కానీ అక్కడక్కడ చెప్పడం జరిగింది. సరే, స్త్రీలు వచ్చి మరి ప్రభువుకి వాటిని పుయ్యాలనే ఉద్దేశంతో వచ్చారు. ప్రియులారు, వై దే ఆర్ ఫాలోవింగ్ ద కస్టమ్. ఆ ఆచారాన్ని వాళ్ళు ఎందుకు కలిగి ఉండేవాళ్ళు అంటే, చనిపోయినటువంటి వారి పట్ల ఉన్నటువంటి ప్రేమను, గౌరవాన్ని, మర్యాదను ఆ విధంగా వాళ్ళు వ్యక్తపరుస్తారు. చూడండి, చనిపోయినప్పుడు ఒక వ్యక్తి ఆ శరీరాన్ని చాలామంది గౌరవిస్తారు ప్రియులారు. ఆ డెడ్ బాడీని చాలామంది గౌరవిస్తారు. మన భారతదేశ సాంప్రదాయంలో కూడా ఈ మరణించినటువంటి వారి యొక్క శరీరాలను ఎంతగానో గౌరవిస్తారు ప్రియులారు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఆ స్త్రీలు క్రీస్తు ప్రభువు పట్ల అంత ప్రేమను కలిగి ఉన్నారు. ఇంగ్లీష్లో దాన్ని ఎవరంటే రెవరెన్స్ అని అన్నారు. రెవరెన్స్ అంటే గౌరవంతో కూడినటువంటి భక్తి అని అర్థం. అటువంటి భక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు ప్రియులారా. అంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి విధానం, బ్రతికున్నప్పుడు, మరణించినప్పుడు, మరణం తర్వాత కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి విధానము ప్రియులారా. ఇక మగ్దలేని మరి గురించి ఆలోచిస్తే ఇంకా కొంచెం డెప్త్గా మనం ఆలోచన చేయొచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక దేవుణ్ణి ప్రేమించేటువంటి విధానం అంటే, గాడ్ ఈజ్ మై ప్రీషియస్, దేవుడు నాకు ప్రశస్తమైనటువంటి వాడు, దేవుడు నాకు అమూల్యమైనటువంటి వాడు. అసలు ఈ మరియా యేసు ప్రభు కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంట్లో ఉన్నటువంటి సమయంలో తీసుకొచ్చినటువంటి ఆ జటమాంసి అత్తరు చాలా ఖరీదైనటువంటిది. అంటే దాదాపు 1 సంవత్సరం పాటు ఒక వ్యక్తి పని చేస్తే వచ్చేంత డబ్బుతో అత్తరు కొన్నట్టుగా అటువంటి విధానంలో క్యాలిక్యులేషన్ చేస్తారు దాన్ని. అంతగా ప్రభువును ఆమె ప్రేమించింది. మగ్దలేని మరియా అంతగా ప్రభువును ఆమె ప్రేమించింది. తల్లి అయిన మరియా అంతగా ప్రభువును ఆమె ప్రేమించింది. దేవుడు ప్రశస్తమైనటువంటి వాడు ప్రియులారా. యోబు గ్రంథం 22వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుదు. మంటిలోని బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను, చాలు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అంటే బంగారం తీసుకెళ్ళి ఎవరైనా మట్లో పారేస్తారా? ఓఫీరు సువర్ణము అంటే ప్రసిద్ధిగాంచినటువంటి బంగారం. అది ఓఫీరు బంగారం అంటే చాలా ప్రశస్తమైనటువంటిది, ప్రసిద్ధిగాంచినటువంటిది, చాలా ఖరీదైనటువంటిది, ఒరిజినల్ అన్నమాట. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడేయాలట? సువర్ణమును పారవేయము అంటే నిజంగా వాటిని పారేయమని అర్థం కాదు, కానీ వాటి మీద అటువంటి వాంఛ, కాంక్ష కలిగి ఉండవద్దు అని అర్థం. మరి దేని మీద ఆశ కలిగి ఉండాలి అంటే, దేవుని మీద అటువంటి ఆశ కలిగి ఉండాలి. గాడ్ ఈజ్ మై గోల్డ్ అని అనగలమా మనం? గాడ్ ఈజ్ మై ప్రీషియస్ స్టోన్, గాడ్ ఈజ్ మై మనీ, గాడ్ ఈజ్ మై వాల్యుబుల్ థింగ్. ఆయన నాకు అమూల్యమైనటువంటి వాడు, విలువైనటువంటి వాడు. ప్రియులారా, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకుండా ఉండుట. యోబు తన జీవితంలో దేవుణ్ణి ప్రేమించేటువంటి విషయంలో హీ హ్యాస్ గివెన్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ లవింగ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించటంలో యోబు
మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు ప్రియులారా. మంటిలోని బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను. ఒక పోలిక మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వాడుగాను ఉండును. ప్రశస్తమైన వాడుగాను ఉండును. వారు దేవుణ్ణి అంతగా ప్రేమించారు. దేవుని పట్ల అంత గౌరవాన్ని వారు వెల్లడిపరిచారు ప్రియులారా. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదు. మన సంతోషం, ఆనందం అంతా కూడా దేవుని అంతే. ఈ బంగారం మీద కానీ, వస్తువుల మీద కానీ, ఆస్తుల అంతస్తుల ద్వారా కానీ వీ కాంట్ బి హ్యాపీ ఈవెన్ దో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్, లాట్ ఆఫ్ ల్యాండ్స్, లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ గోల్డ్. విస్తారమైనటువంటి బంగారం, విస్తారమైనటువంటి ధనము, విస్తారమైనటువంటి ఆస్తుల అంతస్తులు, అవి ఏవి కలిగి ఉన్నప్పటికీ దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని అవి అందించలేవు ప్రియులారా. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు పోయకపోయినను నేను యెహోవా యందు ఆనందించాను. టు బి హ్యాపీ ఇన్ ద లార్డ్, దేవుని యందు ఆనందించడం ప్రియులారా. పరమగీతము 5వ అధ్యాయము, పరమగీతం 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును. ప్రియులారా, ఇక్కడ ఒక వర్ణన మనం చూస్తూ ఉన్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభువు పట్ల సంఘం కలిగి ఉండాల్సినటువంటి ప్రేమ ప్రియులారా. ఆ ప్రేమలో ఎంతో మంచి మాధుర్యత అనేది ఉంది, యథార్థత అనేది ఉంటుంది, స్వచ్ఛమైనటువంటి ప్రేమ. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి ఉంటుంది, అపరంజి ఉంటుంది. ఇవి యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించినటువంటి వర్ణనలు ప్రియులారా. మనం ప్రకటన గ్రంథంలో అపరంజిని గురించి చూసినప్పుడు ఆయన పాదములు అపరంజిని పోలినవై ఉన్నవి. ఇంకా 16వ వచనం కూడా చదవండి. పరమగీతము 5వ అధ్యాయం. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. హీ ఈస్ మై ఫ్రెండ్, హీ ఈస్ మై బిలావ్డ్. ఇతనే నా ప్రియుడు, ఇతనే నాకు స్నేహితుడు. ప్రియులారా, చూడండి ఆ వర్ణన ఎంత బాగుందో. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. ఈ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు విషయంలో గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నారు ప్రియులారా. అసలు వాస్తవంగా ఆ సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళేదానికి అవకాశం లేదు. అటువంటి సమయంలో వీళ్ళు అక్కడికి వెళ్తూ ఉన్నారు. చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువు. చాలు ప్రియులారా, ఇక్కడ వీళ్ళ గురించి మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ఆ రాయి రిస్ట్రిక్టెడ్ అనే సంగతి వీళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ సమాధి రాయి ఎంతో పెద్దది, మరి మన కోసం దాన్ని ఎవరు తెరుస్తారు, ఏ విధంగా మనం ప్రభు యొక్క శరీరానికి ఈ సుగంధ ద్రవ్యాలు పూయగలము అని ఆలోచిస్తూ ఆ స్థలానికి వచ్చారు ప్రియులారా. అంటే వారికి ఆ రాయి రిస్ట్రిక్టెడ్ అనే సంగతి వాళ్ళకి తెలియదు.
ఆ ప్రాంతం ఆ సమయంలో ఎలాగుంది అంటే చూడండి, ఒకసారి మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 62వ వచనం చదవండి. మరునాడు వచ్చి మాకు జ్ఞాపకము ఉన్నది. కానీ వీరి జ్ఞాపకం ఎలాంటిది అంటే అది నిజమైనటువంటిది కాదు ప్రియులారా. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ విషయాలు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు. అంటే ప్రభు చనిపోయాడు, చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి సమాధి చేశారు. అయినా కూడా వీళ్ళలో ఆ ఈర్ష్య అనేటువంటిది అలాగే ఉండిపోయింది, అసూయ అనేటువంటిది అలాగే ఉండిపోయింది ప్రియులారా. యేసుక్రీస్తు యొక్క జన్మ విషయంలో, యేసుక్రీస్తు యొక్క మరణ విషయంలో, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన విషయంలో నాటికి నేటికి ప్రజల్లో ఎంతో విమర్శలు అనేవి ఉన్నాయి. ప్రజల్లో ఎంతో అసూయ అనేటువంటిది ఉంది, ప్రజల్లో ఎంతో ఈర్ష్య అనేటువంటిది ఉంది ప్రియులారా. వీళ్ళు ఏం చేశారంటే పిలాతు దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు చెప్పినప్పుడు పిలాతు ఏమన్నాడంటే, చూడండి 67వ వచనం చదవండి అమ్మ. 65. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. ఇప్పుడు ఇక్కడ 2 రకాల అధికారాలు మనం చూడొచ్చు ప్రియులారా. పిలాతు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకున్నారు, అది ఒక అధికారం. వీళ్ళు స్వయంగా ఏం చేశారంటే వచ్చి ఆ రాతికి ముద్ర వేసి ఇంకెవ్వరు కూడా దాన్ని తీయకుండా ఆపేస్తారు. కావలి వాళ్ళని అక్కడ పెట్టారు, వాచ్మెన్స్ని పెట్టారు అక్కడ. ఇంకెవరు కూడా వచ్చి ఆ రాతిని కదిలించేదానికి లేదు, ఆ ముద్రను తీసేదానికి లేదు ప్రియులరా. అది ఇట్ వాజ్ ఎ ఫోర్బిడెన్ స్టోన్. అది నిషేధింపబడినటువంటి రాయిలాగా దాన్ని అట్లాగే ఉంచేస్తారు. ప్రభుత్వం దేనికైనా ఒక సీల్ వేసింది అంటే ప్రభుత్వమే మళ్ళీ దాన్ని తీర్మానం చేసుకొని తీయాలే తప్ప ఇంకెవ్వరు కూడా ప్రజలు తీయకూడదు ప్రియులారా. అట్లాంటి పరిస్థితి అది. అట్లాంటి స్థితిలో ఆ రాయి అది ఉంది. వీళ్ళకి ఆ విషయం తెలియకపోయిండొచ్చు ఈ స్త్రీలకి. వీళ్ళు వెళ్ళేసరికి అప్పటికి ఆ రాయి దొర్లించి వేయబడి ఉంది ప్రియులారా, తెరవబడి ఉంది. కారణం ఏంటి అంటే దాన్ని తెరిచింది ఎవరు? చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఒక్క నిమిషము. మత్తయి 28:2 చదవండి. 2. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ప్రియులారా చూడండి, మరి ఈ భూలోకంలో అయితే ఎవరు కూడా సాహసించి ఆ రాయిని దొర్లించలేరు. ఎందుకు అంటే అది నిషేధింపబడినటువంటి రాయి, దాన్ని ఎవరు కూడా తీయకూడదు, సీల్ చేయబడింది. కావలి వాళ్ళు ఉన్నారు. అప్పటికే పరిస్థితి ఎలాగుందంటే చాలా కలవరంగా ఉంది. ఇక ఎవరు కూడా వచ్చి దాన్ని తీసేదానికి అవకాశము లేదు. పరలోకము నుండి దేవదూత వచ్చాడు. పరలోకానికి అడ్డు అనేటువంటిది లేదు ప్రియులారా. దెర్ ఈస్ నో ఎనీ రిస్ట్రిక్షన్ ఫర్ హెవెన్. పరలోకానికి ఎటువంటి అంతరాయం, ఆటంకాలు, అడ్డులు అనేటువంటివి ఉండవు. పరలోకము నుండి దేవదూత వచ్చి ఆ రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు ఒక భూకంపం కూడా వచ్చినట్టుగా అక్కడ మనము చూస్తాం ప్రియులారా. కావలి వారు ఏమయ్యారు చదవండి ఇంకా. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె.
సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే కావలి వారు కూడా ఆ యొక్క ఇన్సిడెంట్ని చూశారు ప్రియులారా. దూత వచ్చి పరలోకం నుండి వచ్చి రాయిని పొర్లించాడు. నో వన్ కెన్ హిండర్ హిమ్. అతనికి ఎవరిని కూడా అతన్ని ఆటంకపరచలేరు ప్రియులారా. పరలోకం నుండి ఏదైనా ఒక కార్యం జరుగుతుంది అంటే దానికి ఇంకా తిరుగులేదు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆయన కార్యం చేయగా తిప్పగలవాడు. దెర్ ఈస్ నన్ ఇన్ దిస్ వరల్డ్ టు టర్న్ ద థింగ్ ఆఫ్ గాడ్ వెన్ హీ వర్క్స్. ప్రియులారా, దేవుడు కార్యం చేసినప్పుడు దాన్ని తిప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఆ రాయిని ఎవరూ తీయలేరు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే రాయి తీస్తేనే యేసుక్రీస్తు ప్రభు బయటకు వచ్చాడా? లేదు. రాయి తీయకముందే ఆయన బయటికి వచ్చేసాడు ప్రియులారా. రాయికి ఆయన బయటికి రావడానికి సంబంధం ఏమీ లేదు. రాయి తీయకముందే ఆయన బయటకు వచ్చాడు. మరి రాయి ఎందుకు తీయాల్సి వచ్చిందంటే ఆయన లోపల లేడు అనే సంగతి తెలుసుకోవాలి. ఆ రాయి తీయకపోతే ఇంక చాలామంది ఇంకా లోపలే ఉన్నాడు అనుకుంటారు. ఆయన ఎప్పుడో బయటకు వచ్చేసాడు ప్రియులారా. వీళ్ళు వెళ్ళేసరికి రాయి అప్పటికి తీయబడి అది చాలా పెద్ద రాయి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవదూత వచ్చి ఆ రాతిని పొర్లించాడు. సరే, 5-6 వచనాలు చదువుతాం. 16వ అధ్యాయం మార్కు సువార్త. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. చాలా ప్రియుల దేవదూతలు మొట్టమొదటిగా ప్రభు యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇక్కడ సిలువను గురించి పునరుద్ధానం గురించి దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొంచెం మనం దీని గురించి లూకా సువార్తకి వెళ్తే మరికొన్ని డీటెయిల్స్ అక్కడ మనకు కనబడతాయి. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. వారు భయపడి మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ దేవదూత యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మృతుడు కాడు. ఆయన మరణించింది వాస్తవమే, తిరిగి లేచింది కూడా వాస్తవమే. ప్రియులారా, సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి మొట్టమొదటిగా మరి సాక్ష్యం ఇచ్చింది ఎవరు అంటే దేవదూతలు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభు యొక్క మరణమును గురించి మాట్లాడారు, యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి కూడా మాట్లాడారు. దేవదూతలు ఎప్పుడు సత్యమే పలుకుతారు. దేవుడు ఏదైతే వారికి సెలవిస్తాడో దాన్నే వారు చెప్తారు. ప్రియులారా, దేవదూతలు అబద్ధము చెప్పరు, దేవునికి సంబంధించినటువంటి దూతలు. ప్రభు యొక్క పునరుద్ధానం గురించి దేవదూత మాట్లాడుతుంటున్నాడు. సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు. సజీవుడైన వాడిని మీరెందుకు మృతుల్లో ఇప్పుడు కూడా కొద్దిమంది వెళ్ళి సమాధులకు పూజలు చేస్తారు. ప్రియులారా, వీ షుడ్ నాట్ వర్షిప్ ద టోన్స్ బికాస్ దే ఆర్ స్టిల్ అలైవ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, జీవిస్తున్నటువంటి వారు, నిద్రిస్తున్నటువంటి వారు. యేసుప్రభు సమాధికి కూడా పూజ చేయకూడదు. యెరూషలేములో తెరవబడిన సమాధి, అక్కడికి వెళ్ళి కూడా పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. అవి చేయకూడదు. ప్రియులారా, ఏమని చెప్తున్నాడు, సజీవుడైన వానిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు.
వీ షుడ్ నాట్ వర్షిప్ ద టోమ్స్. ఈ సమాధుల్ని పూజలు చేయకూడదు ప్రియులారా. మన గౌరవం ఉండొచ్చు, వాళ్ళ విషయంలో గౌరవం ఉండొచ్చు, కానీ సమాధుల పూజలు అనేటువంటివి చేయకూడదు. ముస్లిమ్స్ చేస్తారు అవి. దుర్గా దర్గాలు అక్కడ ఉంటాయి చూస్తారా, అక్కడ వాళ్ళు సమాధుల పూజలు చేస్తారు. వీ షుడ్ నాట్ వర్షిప్ ద టోమ్స్. మనం సమాధుల పూజలు చేయకూడదు ప్రియులారా. సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సో ద ఫస్ట్ టెస్టిమనీ ఆఫ్ జీసస్ రిజరెక్షన్ హ్యాస్ బీన్ గివెన్ బై ద ఏంజల్స్. దేవదూతల ద్వారా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి మొట్టమొదటిగా సాక్ష్యం అనేది ఇవ్వబడింది ప్రియులారా. 16వ అధ్యాయం 7వ వచనం, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలయలోకి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూస్తారు. ప్రియులారా, ఈ వచనం తూచా తప్పకుండా నెరవేర్చబడి ఆయన మీతో చెప్పినట్టు. యేసు ప్రభు సిలువ వేయబడక ముందు, నేను లేచిన తర్వాత మీకంటే ముందు గలీలయకు వెళ్తాను అని శిష్యులకు చెప్పాడు ప్రియులారా. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం, మొన్న మధ్య మనం దాని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. 14వ అధ్యాయం 28వ వచనం చదవండి. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలీలయలోనికి వెళ్తాను. మీకంటే ముందు గలీలయలోనికి వెళ్తాను అంటున్నాడు. నేను లేచిన తర్వాత మీకంటే ముందు గలీలయకు వెళ్తాను. ఏదైతే ఇక్కడ చెప్పాడో అదే దేవదూత ఇక్కడ చెప్తున్నాడు ప్రియులు, ఆయన మీతో చెప్పినట్టు. అసలు బైబిల్ మనం రాయబడినటువంటి విషయాలను చక్కగా సమకూర్చుకున్నట్లయితే అసలు నిజంగా ఈ బైబిల్ ఎంత అమోఘమైనటువంటి గ్రంథము అనేది మనకు అర్థం. ఎక్కడ కూడా దెర్ ఈస్ నో ఎనీ లూప్ హోల్స్ ఇన్ ద హోల్ బైబిల్. బైబిల్ అంతట్లో ఎక్కడ కూడా ఏ విధమైన లోటుపాట్లు అనేవి లేవు. ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్యూర్. ప్రతి దేవుని ప్రతి మాట పుటము పెట్టబడినది అని సామెతల్లో మనం చూస్తాం ప్రియారు. ఇక్కడ దేవదూత ఆ మాటను జ్ఞాపకం చేస్తూ, ప్రభు బ్రతుకున్నప్పుడు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, ఆయన ఇప్పుడు తిరిగి లేచున్నాడు, ఆయన మీతో చెప్పిన విషయం జ్ఞాపకం పెట్టుకోండి. శిష్యులు దే ఫర్గట్, వాళ్ళు మర్చిపోయిన వారు స్థితిలో ఉన్నారు ప్రియులారా. దేవదూతలు స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ యేసుక్రీస్తు పునరుద్ధానానికి సాక్షులు ఎవరు అంటే దేవదూతలు. నెక్స్ట్ యేసుక్రీస్తు పునరుద్ధానానికి సాక్షులు ఎవరంటే స్త్రీలు ప్రియులారా. తర్వాత ఏమైంది? మార్కు సువార్త 16వ అధ్యాయం, బయటికి వచ్చి విస్మయము నొంది చాలు. ఇప్పుడు ఇక్కడ ఈ సువార్తికుడు ఇక్కడ ఈ విధంగా రాశాడు. అయితే మత్తయి ఏమని రాశాడు అంటే, వాళ్ళు అందరూ కూడా ప్రభువును చూసినట్టుగా రాశారు ప్రియులారా. ఇక్కడ ప్రభువును వాళ్ళు చూసినట్టుగా మనకు కనబడటం లేదు. దేవదూతలు చెప్పారు, వాళ్ళు బయలుదేరారు. అయితే మత్తయి ఏం రాశాడంటే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం ప్రియుల, భయముతోనూ మహా ఆనందం. ఏమంటే భయము ఆనందం రెండు ఒకేసారి ఉంటాయా? రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. భయం అన్నా ఉండాలి, ఆనందం అన్నా ఉండాలి. భయం ఉంటే ఆనందం ఉండదు, ఆనందం ఉంటే భయపడాల్సిన పనే ఉండదు. కానీ ఈ వర్డ్స్ ఎలాగున్నాయంటే, ఒక పక్క భయం, ఇంకొక పక్క మహా ఆనందం. శారీరకంగా భయపడుతున్నారు. అదే ఈ సమాజాన్ని చూసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు
అందులో ఈ మత్తయి సువార్తలో మత్తయి రాస్తున్న లేఖనం ఎలాగుందంటే సమాధి రాయి అక్కడ దేవదూతలు ఒక రకంగా భయం, ఇంకొక పక్క మహానందం ఏంటంటే మా ప్రభు తిరిగి లేచినాడు. వెళ్తూ ఉంటే చదవండి. పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. సో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును చూశారు ప్రియులారా. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు చూశారు, చూడగలిగే. దే కుడ్ సీ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువును వారు చూశారు. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మార్క్స్ వార్తకు వద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడి. ఫస్ట్ ఎవరికి కనిపించాడట? మగ్దలేనే మరియకు కనిపించాడట ప్రియులారా. ఈ మగ్దలేనే మరియకు యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రాణం. అది మనకు ఈ సువార్తలో కనబడదు, కానీ యోహాను సువార్తలో మనకు అది మనం చూస్తాం. యోహాను రాసిన సువార్తలో ఆమె ఎంతగా ప్రభు కొరకు పరితపించిందో, ఎంతగా ఏడ్చిందో, ఎంత దుఃఖపడిందో, ఈ విషయాలు యోహాను తన సువార్తలో రాశాడు ప్రియులారా. ప్రభు తిరిగి లేచి మొట్టమొదటిగా ఎవరికి కనిపించాడట? మగ్దలేనే మరియకు కనిపించాడు. ఈ మత్తయి సువార్తకు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అందరూ కూడా ప్రభువును చూశారు. అప్పుడు ఏమన్నాడు ప్రభు వాళ్ళతో? చదవండి. అది కాదమ్మా, ఇక్కడ మన మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం చూడండి. చాలు ప్రియులారా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువు దేవదూతలు ఏమని చెప్పారంటే, చూడండి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఏంటి అంటే, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి విన్నటువంటి వారు, చూసినటువంటి వారు దాన్ని తెలియజేయవలసిన వారుగా ఉన్నారు. మనం ప్రభువు యొక్క సిలువను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన పునరుద్ధానం గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కానీ దీని గురించి మనం ఎంతమందికి తెలియజేస్తా ఉన్నాం, అది ఇంపార్టెంట్. We should spread the gospel to the people who don't know about the crucifixion of Jesus Christ, the resurrection of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి, పునరుద్ధానం గురించి తెలియనటువంటి వారికి మనం వాటిని తెలియజేయాలి. ఇక్కడ దేవదూత అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, మీరు త్వరగా వెళ్ళండి, మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. శిష్యులకు తెలిసింది ప్రియులారా. శిష్యులు వచ్చారు, పేతురు వచ్చాడు. పేతురు లోపలికి వెళ్ళాడు, సమాధిలో చూశాడు. అక్కడ ఆయన కట్టినటువంటి ఆ వస్త్రాలు, చేతి రుమాలు అవన్నీ ఉన్నాయి. శిష్యులు వచ్చారు. తర్వాత ఈ 4 సువార్తలు మనం చదువుకున్నప్పుడు వీటి గురించినటువంటి విషయాలు మనకు కనబడతాయి. మీరు వెళ్ళి ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి శిష్యులకు తెలియజేయండి. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీ షుడ్ ప్రొక్లైమ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద పీపుల్. ప్రజలకు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి తెలియజేయాలి ప్రియులారా. పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పునరుద్ధానం అనేటువంటిది లేకపోతే మనం ఎన్ని సిలువ వర్తమానాలు విన్నా, తెలియజేసిన అంత వృధానే ప్రియులారా. పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పునరుద్ధానం అనేది మానవాళికి ఒక బలమైన మరణం తర్వాత మరో జీవితం ఉంది అన్న దానికి పునాది లాంటిది. మనం సెకండ్ మెసేజ్లో పునరుద్ధానం గురించి అనేక విషయాలు వింటాము ప్రియులారా.
కాబట్టి వాళ్ళు వెళ్ళారు. అక్కడి నుంచి పునరుద్ధాన సువార్త అనేటువంటిది ప్రారంభించబడి వాళ్ళు వెళ్ళి శిష్యులకు తెలియజేశారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు అదే రోజు మరి అనేక మందిని పునరుద్ధానుడైన యేసు ప్రభు దర్శించాడు ప్రియులారా. ఆ విధంగా పునరుద్ధానం అనేటువంటిది ప్రబలింది. అసలు పునరుద్ధానం అంటే ఏంటి, అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది అనే విషయాలు రెండవ వర్తమానంలో మనము వింటాం ప్రియులారా. ఈ విధంగా తెల్లవారినటువంటి సమయంలో మొట్టమొదటిగా స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. మరి వెళ్ళి వాళ్ళు ఎంతో సంతోషంతో అక్కడి నుండి తిరిగి బయలుదేరారు. శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆ విషయాలు తెలియజేశారు. దేవదూత ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మొట్టమొదటిగా సాక్ష్యం ఇవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మిమ్మును ధవళవర్ణుడిగా రత్నవర్ణుడిగా 10,000 మందిలో అతి శ్రేష్టమైనటువంటి అడవుగా మేము ఎంచుకొనుట కృప దయచేయండి ప్రభువా. మీకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించుకున్నట్లు సహాయం చేయండి. శ్రేష్టమైనటువంటి వాటిని మీకు ఇచ్చేవారముగా మేము ఉండుటకు కృప దయచేయండి మా ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో మిమ్మల్ని ప్రేమించేవారముగా ఉండుటకు సహాయం చేయండి. మీ యందు మాకు అనుగ్రహించిన గొప్ప పునరుద్ధాన నిరీక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరు మరణించుట వాస్తవం, తిరిగి లేచుట కూడా వాస్తవం. మీరు అంటున్నారు, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని మీరు సెలవిచ్చారు. మీ ఎదుట మరణం నిలువలేదు ప్రభువా, పాతాళం నిలువలేదు. మీరు పాతాళాన్ని జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, ముద్రను జయించినటువంటి దేవుడవు నాయన. సైతాన్ని మీరు జయించినటువంటి దేవుడు ప్రభువా. పాపాన్ని మీరు జయించినటువంటి దేవుడు. మీ యందు సంపూర్ణ విజయం ఉన్నది. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ యొక్క పునరుద్ధానమునకు మేము కూడా సాక్షులముగా ఉండుటకు సహాయం చేయండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళరా పాట పాడుకుందాం. విజయ గీతములు పాడరే, 670వ పాట. విజయ గీతములు పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతములు పాడరే అనే పాట పాడుకుందాం. క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. రుజినమంతటి మీద విజయమిచ్చుడు దేవ నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యమును విజయ గీతముల్ పాడరే. క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను. నింగిన్ విడచి వచ్చెను, శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను. రంగు మీరగదన రక్త బలము వలన పొంగు
విజయ గీతముల్ పాడరే పాపముల్ దొలగింపను మనలను ధన స్వరూపమునకు మార్చును శాపమంతయు నోచెను దేవుని న్యాయ కోపమున్ భరించెను పాప మెరుగని యేసు పాపమై మన కొరకు పాపయాగమోదిచెను దేవుని నీతిందిరుడై నెరవేర్చెను విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే సిలువ మరణము నొందియు మనలను దనకై గెలువన్ లేచిన వానికి చెలువంగన్ విమలాత్ముని ప్రేమను మనలో నిలువన్ చేసిన వానికి కొలువు చేతుమే గాని ఇలను మరువకవాని సిలువ మోయుచు నీ కృప రక్షణ చాలా విలువ గలదని చాటుచు విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ